ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ. ఓం నమో శ్రీ రామచంద్రాయ. అందరికీ నమస్కారం అండి. నా గత వీడియోలో నా పరిచయం గురించి తెలియజేశానండి. నా పేరు దయాసాగర్, లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్. అయితే ఈ శ్రీ విశ్వకర్మ గ్రేట్ గ్రాండ్ డివైన్ టెంపుల్స్ అని సుదీర్ఘ కాలం పాటు వాళ్ళతోని కలకల్లాడుతూ ఉండేందుకు తగినట్టుగా దేవాలయాలకు తగిన ప్రకృతి బలాన్ని, వాస్తు బలాన్ని ఇచ్చే కొన్ని వాస్తు సూత్రాలతోటి మనము దేవాలయాలను డిజైన్ చేసి నిర్మించాలని, అలాగే మన వ్యక్తిగత పౌరులు సమాజంలో ఉండే వ్యక్తిగత పౌరులకు కూడా వారి నివాస గృహ భవనాలకు తగిన విధంగా అవి కూడా సుదీర్ఘ కాలం పాటు వాళ్ళకు అన్ని విధాలుగా కలిసి వచ్చి వారి కుటుంబాలు, వారి వంశాలు ఉన్నత దశల్ని పొందుతూ సుదీర్ఘ కాలం పాటు కలకలలాడుతూ ఉండాలని చెప్పి, కలకలలాడుతూ ఉండడానికి తగినటువంటి విధంగా వారికి కూడా ప్రకృతి వాస్తు బలము సమకూరే వాస్తు సూత్రాలతోటి కూడిన లేఅవుట్స్ కూడా చేయాలి. ఆ లేఅవుట్లలో ఈ దేవాలయాల్ని డిజైన్ చేయాలన్న ఆలోచనలతోని ఉన్నాము. అదే విషయాన్ని తెలియజేశాం కదా. ఆ బలము, వాస్తు బలము అంతగా వాటికి ప్రకృతి సహకారము, ప్రకృతి బలము, వాస్తు బలము ఎలా సమకూరుతుంది అనే అంశము తెలియజేయాలంటే అది చాలా లోతైనది, చాలా నిగూఢమైనది, లోతైన విషయం అండి. దాన్ని తెలియజేయడానికి మరి ఇంకా అనేక విషయాలని గురించి మంచి విషయాల్ని తెలియజేయడం కోసమే ఈ శ్రీ సురంజని అనే పేరుతోటి సోషల్ మీడియా ఛానల్ కూడా ఏర్పాటు చేశామండి. దీని ద్వారా ఆ వివరాలు తెలియజేస్తామండి. అయితే ఈ దేవాలయాల నిర్మాణము, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి, గృహ భవనాలకు సంబంధించిన లేఅవుట్లు, భవనాల నిర్మాణాలకే అన్నట్లు కాకుండా నాకు చాలా రోజుల నుంచి 86-87 ప్రాంతాల నుంచి అంతకుముందే తెలుసుకొని ఉన్న కొన్ని విషయాల నుంచి మన జగద్గురువులు శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద అలాంటి వాళ్ళవి, అంతకంటే ముందు ఇంకా రామాయణ మహాభారతాల గురించి సంబంధించి చదివిన విషయాలు, అవన్నీ కలిసి నాకు ఒక మంచి ఒక అభిప్రాయం ఏర్పడిందండి. వాటి ద్వారా వాటిని తెలియజేయాలి, సొసైటీకి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు చాలామంది ఎంతోమంది ఎన్నో రకాలుగా చదువుతున్నా కూడా కొన్ని విషయాలు అందరికీ గ్రహించలేకపోయారు కదా. కాబట్టి కొన్ని విషయాలు తెలియజేద్దామన్న ఉద్దేశంతో నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి. అయితే అవి ఎలా ఉన్నాయంటే చాలా మంచి విషయాలండి. మనకు స్వామి, మన పెద్దలు, మన పూజ్యులు, గురుదేవులు జగద్గురువులైన వాళ్ళు మనకు సమాజానికి అందించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, సమాజానికి బోధించిన విషయాలు అవి చాలా ఉత్తమమైనవి, చాలా విలువైనవి. అయితే వాటన్నిటినీ గతంలో అయితే మనం పుస్తకాల రచన జరుగుతుండేది, కానీ ఇప్పుడు ఈ 19వ శతాబ్దం 1930 నుంచి వచ్చిన తర్వాత పుస్తక రచన కంటే ఎక్కువ మనకు ఆడియో వీడియోలు, సినిమాలు ఎక్కువగా మనకు అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి వాటి ద్వారా ఇప్పుడు మనం సినిమాల్లో కూడా ఎన్నో పౌరాణికమైనవి, చారిత్రకమైనవి, జానపదమైనవి, సాంఘికమైన చిత్రాలు ఎన్నో చూసాము. వాటి నుంచి కూడా మనకు ఎన్నో అభిప్రాయాలు వచ్చినాయి. కాబట్టి అవి కూడా మనం తెలియజేయాలంటే మనకి ఈరోజు మంచి మాధ్యమము ఈ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియానే ఉంది. కాబట్టి వీటి ద్వారానే
మనం కూడా ఒక ఆడియో వీడియోకి సంబంధించినటువంటి సినీ ఆహ్, స సినిమాగానే దాన్ని తయారు చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి నా వంతు బాధ్యతగా నేను ఆ యొక్క విషయాల్ని కథా వస్తువును సంబంధించిన విషయాల్ని నేను తెలియజేయాలనుకుంటున్నా. తెలియజేసిన తర్వాత ఇక దానికి కొందరు ఆర్థికంగా ఉన్నతంలో ఉన్న వ్యక్తులతోని, ప్రభుత్వాలతోటి సహకారంతోని అది ప చ చలనచిత్రాలుగా సినిమాగా తీస్తే బాగుంటుంది అని నా ఉద్దేశము. అయితే అది మనం ఒక మంచి సబ్జెక్ట్ ఇప్పుడు మన జగద్గురులు ఎంత చాలా డీప్‌గా ఆలోచించి జ చ ఎన్నో యుగాల పాటు దాన్ని ఏకాగ్ర చిత్తంతోని ధ్యానించి తెలుసుకున్న విషయాలు గాబట్టి అవన్నిటిని స్పష్టంగా మనం ఆ సబ్జెక్టు ఆహ్, స లక్ష్యాన్ని చేరుకోవాలంటే చాలా ఓపికతోటి కొంచెం నిడివి ఎక్కువైనా కొంచెం నిడివి ఎక్కువైనా గూడా మనము దాన్ని భరించుకుంటూ స దాన్ని తయారు జేసుకోవాల్సిన అవసరం ఉంటదండి. అయితే అది ఎలాంటి కథావస్తు అంటే దాన్ని మాధుర్యం గూడా మనం ఒకసారి స్టార్ట్ జేసినామంటే కొన్ని యుగాల పాటు గూడా కథావస్తు అలా దా ఏకధాటిగా నడిచిపోగలిగినంత కెపాసిటీ ఉంటదండి దానికి. అయితే మనము కనీసం మినిమమ్‌గా అన్ని అతి ముఖ్యమైన విషయాలుగా తీసుకున్నా గూడా అదొక 100 రోజుల పాటు మనకు రోజుకొక 10 గంటల చొప్పున 100 రోజుల పాటు ఒక 1000 గంటలుగా దాని డ్యూరేషన్‌గా మనము మినిమమ్ అట్లా తయారయ్యేటువంటి చిత్రకథ ఉందండి. అది సినీ కథ. సినీ చిత్రకథ అది ఒక దివ్యమైన కథ. నాట్ ఓన్లీ ఇప్పుడు మనకు గ్రేడ్స్ ఉంటాయి గదా! స్టాండర్డ్, సెమీ డీలక్స్, డీలక్స్, ప్రీమియం, ఆ తర్వాత రాయల్. రాయల్ తర్వాత మనకు డివైన్ అనేది మనకు క్వాలిటీ క్వాలిటీలో వేరియేషన్స్ వస్తుంటాయి గదా! ఆ విధంగా ఇది చాలా డివైన్ యాస్పెక్ట్స్ ఉన్న కథా వస్తువు ఇది. దీని గురించి నేను కొద్దిగా తెలియజేస్తుంటాను. ఆ కథా వస్తువుకు సంబంధించిన ముఖ్యాంశాలు హైలైట్స్ అంటాం గదా మనము. ఆ హైలైట్స్‌కు సంబంధించిన విషయాలన్నీ నేను ఈ సోషల్ మీడియా ద్వారా ఈ సురంజని ఛానల్ ద్వారా, వీడియోల ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఎవరు ముందుకొస్తారు, దానికి ఎటువంటి వ్యక్తులు ముందుకొస్తారు, ఆ శ్రద్ధా భక్తితోటి ఎవరెవరు వస్తారన్నది అది తర్వాత విషయం. దాన్ని బట్టి మనము అది తయారు చేయాల్సొస్తదండి. అదే ఈ ఈ ఈ ఇది సూచనప్రాయంగా తెలియజేయాలన్న ఉద్దేశంతోని అది త మనం స్టార్ట్ జేసినామంటే చాలామంది కళాకారులతోని మనకు సంబంధించిన భారతదేశంలో ఉన్న అన్ని సినీ రంగాలకు టీవీ రంగాలకు ఉన్న టీవీ రంగాలకు సోషల్ మీడియాలో గూడా వస్తున్నారు గాబట్టి వాళ్ళకి సంబంధించిన అందరి కళాకారులతోటి దాన్ని తయారు జేయించాల్సిన అవసరం ఉంటది. ఇంకా దానికి సంబంధించిన చాలా డీటెయిల్స్ ఉంటాయి గదా! అవి చాలా ఉంటాయి గాబట్టి వాటిని తెలియడానికే ఆ హైలైట్స్ తెలియజేయడమే నేను వీటి ద్వారా తెలియజేస్తానండి ముందు ముందు. అదే ఈ ఈ విషయాన్ని గురించే ఈ ఛానల్‌కు సంబంధించిన కాస్త మరికొంత మన క్లుప్తంగా పరిచయం తెలపడమైంది. అయితే ఇప్పుడు దానికి మరికొంత సమాచారం మీకు తెలియజేస్తున్నానండి. మిగతా విషయాలు ఇంకా ముందు ముందు వీడియోలో తెలియజేస్తానండి. నమస్తే అండి.